చంపేశారు. కేవలం నా తమ్ముడు వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు, మేము తక్కువ కులం వాళ్ళు అన్న ఒక్క కారణంతో నా తమ్ముడిని చంపేసారు. చాలా ఘోరంగా చంపారండి. మొహం మీద రాళ్ళతో కొట్టి, గొంతు మీద కాలేసి తొక్కి, కడుపులో అన్నం కూడా కక్కింది సార్ నా తమ్ముడు. ఏ పాపం చేసింది సార్ నా తమ్ముడు? అంత ఘోరంగా చంపుతారా? మీరు కావాలనుకున్నటువంటి న్యాయం ఏంటి? మీకు జరగాలనుకున్నటువంటి న్యాయం ఏంటి? నా తమ్ముడు ఏ పాప చేయకుండా నా తమ్ముడిని కేవలం కులం పేరుతో చంపారు సార్. మేము తక్కువ జాతి అని. నా తమ్ముడికి న్యాయం జరగాలి. నా తమ్ముడిని చంపిన వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని నిందించాలి. పోలీసులు కూడా నిన్న దహనం చేసే వరకు చేసిన హడావుడి ఈరోజు లేకుండా అయిపోయింది. నిందితులు ఎవరైనా సరే సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టము, గ్యారంటీగా శిక్షిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మీకు పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు సార్. వాళ్ళు ఇంతవరకు మమ్మల్ని కలవలేదు. వాళ్ళు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు సార్. ఏ సార్ మాకు జరిగే న్యాయం ఎక్కడుంది సార్? ఏడ జరుగుతుంది మాకు న్యాయం? ఇంతవరకు మాకు ఏ పోలీసు కలవలేదు. ఇంతవరకు పట్టుకోలేదు నిందితులను కూడా. తమ్ముళ్ళు కోల్పోయినటువంటి పుట్టెడు శోకంలో బంటి సోదరి ఉన్నారు, అలాగే బంటి బావ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఎలాంటిదో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఎలా మూమెంట్ తీసుకుంటారనేటువంటిది ఇప్పుడు చాలా హాట్ టాపిక్. మాట్లాడదాం. తమ్ముడిని కోల్పోయి ఎలా ఇబ్బంది పడుతున్నారు, అలాగే రాబోయేటువంటి రోజుల్లో న్యాయ పోరాటం ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పడానికి ఏముంది సార్? నా తమ్ముడిని కులం పేరుతో నా తమ్ముడిని చంపేశారు. కేవలం నా తమ్ముడు వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళు, మేము తక్కువ కులం వాళ్ళు అన్న ఒక్క కారణంతో నా తమ్ముడిని చంపేసారు. చెప్పడానికి ఏముంది సార్? ఇంకా నా తమ్ముడికి న్యాయం జరగాలి సార్. ఇంతవరకు ఏ పోలీసు వాళ్ళే కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ మాకు ఇంతవరకు సపోర్ట్ లేదు సార్. ఇంతమంది మీడియా వాళ్ళు వస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్తున్నారు, కానీ మాకు ఇంతవరకు ఎటువంటి వాళ్ళు మాకు వచ్చి మమ్మల్ని కలవలేదు, మమ్మల్ని చూడలేదు సార్. మాకు న్యాయం జరగాలి సార్. తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకున్నందుకే భార్గవి కుటుంబ సభ్యులు మీ తమ్ముడు చంపేశారమ్మా? లేకపోతే పాత కక్షలు ఏమన్నా ఉన్నాయి? పాత కక్షలు ఏం లేవండి. తక్కువ కులం అనే ఒక్క కారణంతో మా తమ్ముడిని చంపేసారు. మహేష్ భార్గవి వాళ్ళ అన్నయ్య నవీన్ కేవలం తక్కువ కులం అని చెప్పేసి మా తమ్ముడిని ఎప్పుడైనా వాళ్ళ ఇండైరెక్ట్గా అనేవాళ్ళట, ఎప్పటికైనా నేను చంపుతారా, నువ్వు ఎట్లా బతుకుతావో చూస్తా అని అన్నట్టే చంపేసి ఇంట్లో ఉన్నోని పిలిచి వాళ్ళు ఒక 6 నెలలు నా తమ్ముని నమ్మిచ్చారు. పెళ్ళైనాక ఏం చేయడం నా తమ్ముడు అనుకున్న వాళ్ళు మర్చిపోయారులే, ఇక మంచిగా ఉంటారు అనుకున్నాడు తమ్ముడు. కానీ వాళ్ళు 6 నెలలు నా తమ్ముని నమ్మించి చిన్నగా మంచిగా మహేష్తోని ఏదో ఫ్లాట్ ఉందని చెప్పి ఫోన్ చేయించి ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో ఫ్లాట్ ఉందని చెప్పేసి మాట్లాడడానికి రమ్మని చెప్పేసి తీసుకెళ్ళి ఒక 20 మంది కలిసి నా తమ్ముని చాలా ఘోరంగా చంపారండి. మొహం మీద రాళ్ళతో కొట్టి, గొంతు మీద కాలేసి తొక్కి, కడుపులో అన్నం కూడా కక్కింది సార్ నా తమ్ముడు. ప్రైవేట్ ప్లేస్లలో కూడా కాలేసి తొక్కిరు సార్ నా తమ్ముడిని. ఏ పాపం చేసింది సార్ నా తమ్ముడు? అంత ఘోరంగా చంపుతారా? నా తమ్ముడిని చంపిన మహేష్ నవీన్ని నా తమ్ముడిని ఎట్లా చంపారో వాళ్ళని కూడా అట్లనే చంపాలి. వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి. నా తమ్ముడిని ఎంతమంది చంపారో వాళ్ళందరూ మీడియా ముందుకు రావాలి సార్. నిందితులు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టము, గ్యారంటీగా శిక్షిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మీకు పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు సార్. వాళ్ళు ఇంతవరకు మమ్మల్ని కలవలేదు. వాళ్ళు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు సార్. నిన్న అక్కడ పోస్ట్ మార్టం దగ్గర చాలా మంది ఉన్నారు పోలీసులు. ఇంతవరకు మేము ఇక్కడికి వచ్చి నిన్న దానం అయింది సార్. ఇంతవరకు ఇక్కడికి వచ్చిన ఒక పోలీసు లేడు అన్నారు. నిన్న మేము ఇది అయ్యేంతవరకు మీకు న్యాయం చేద్దాం, మీతో ఉంటామన్నారు. ఇంతవరకు ఒక్కరు కూడా మా దగ్గర లేరు సార్. ఏ సార్ మాకు జరిగే న్యాయం ఎక్కడుంది సార్? ఏడ జరుగుతుంది మాకు న్యాయం? ఇంతవరకు మాకు ఏ పోలీసు కలవలేదు. ఇంతవరకు పట్టుకోలేదు నిందితులను కూడా. పట్టుకున్నాం అంటున్నారు సార్. ఎక్కడ పట్టుకున్నారు? మాకు న్యాయం జరగట్లేదు సార్. పోలీసుల వల్ల మాకు నమ్మకం లేదు సార్. చివరిగా చెప్పండి శ్వేత, మీరు కావాలనుకున్నటువంటి న్యాయం ఏంటి? మీకు జరగాలనుకున్నటువంటి న్యాయం ఏంటి? నా తమ్ముడు ఏ పాప చేయకుండా నా తమ్ముడిని
కేవలం కులం పేరుతో చంపారు సార్. మేము తక్కువ జాతి అని. నా తమ్ముడికి న్యాయం జరగాలి. నా తమ్ముడిని చంపిన వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని నిందించాలి. మాకు కావాల్సిన న్యాయం అది సార్. నిందితులపైన ఫస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలండి. ఎందుకంటే అది జరిగింది ఒక ఎస్సీ క్యాండిడేట్కి. ఈ చట్టాలు ఉన్నా కానీ కూడా వీటిని బలంగా ఇంప్లిమెంటేషన్ చేసిన నాయకులు లేకుండా పోయారు సార్. ఈ రోజులలో ఉన్న ప్రభుత్వాలు అలాగే తయారైపోయినాయి, పోలీస్ వ్యవస్థ అలాగే తయారైపోయింది. ఉన్నాయి, వీళ్ళ కోసం చట్టాలు ఉన్నాయి, కానీ వాటిని బలంగా అమలు చేయట్లేరు. ఎస్సీ ఎస్టీల జోలి పోకూడదురా అని క్రియేట్ చేయలేకపోతా ఉన్నారు. ఎంతవరకు డబ్బుకి అగ్రకులాల వాళ్ళకి లొంగిపోయి ఈ వ్యవస్థ కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ. నిన్న జరిగిందండి ఇష్యూ. సూర్యాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ కనీసం రాలేదు ఎమ్మెల్యే. జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, కనీసం మా కులానికి సంబంధించిన ఒక్కడు కూడా రాలేదు. ఇక్కడ ఉన్నారు తుంగతుర్తి, ఇక్కడ చెప్పుకునే ఎస్సీ కాన్స్టిట్యూషన్, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంతవరకు రాలేదు అధికార పార్టీ. ఇక్కడ ఉన్న ఎస్సీలు మాల వాళ్ళు ఏం చేస్తున్నారు నాయకులు? కనీసం మన కులానికి అని మీరు కులాల పేరు చెప్పుకొని సీట్లు కొట్టేసి మా కులం పేరు చెప్పుకొని మీరు నాయకులు అయిపోయారు కదా, ఎక్కడ పోయారా మీరంతా? చాలా బాధతో ఇంత దారుణంగా చంపేశారు మా కులం బిడ్డని అనేసి ఒక్క నాయకుడు కూడా లేకుండా అయిపోయింది సార్. ఒక ఎమ్మెల్యే గారికి కానీ, ఒక ఎంపీలకు కానీ, ఒక కింది స్థాయి జడ్పీటీసీలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు మాత్రం అర్థం కావట్లేదు సార్. వీళ్ళు మాట్లాడండి చట్టాలు ఎలా బలంగా అమలు అవుతాయి అనేసి మాకు నమ్మకం లేకుండా పోతుంది సార్. మరి అమ్మాయి మాతోనే ఉంది, వాళ్ళ చెల్లెని వెళ్ళాలనే ఉద్దేశంతోనే బంటిని చంపేశారు. ఇప్పుడు వాళ్ళ చెల్లె మాతోనే ఉంది, మరి మాకు కూడా థ్రెట్ ఉంటుంది కదా, మా దగ్గరే ఉంది కదా. మమ్మల్ని కూడా ఏమైనా చేసేస్తే అంటే ఇంకా అయిపోయింది. మళ్ళీ ఏదైనా ఇష్యూ జరిగి మమ్మల్ని ఎవరైనా చంపేస్తే మళ్ళీ అప్పుడు పోలీసులు దిగుతారు. ఇది వాళ్ళ తీరు. మరి వాళ్ళ ఇక్కడ పొలిటికల్ మేనేజ్మెంట్ బాగా జరుగుతుంది అనేసి మాకైతే బాగా అర్థమవుతుంది సార్. పొలిటికల్ మేనేజ్మెంట్ వాళ్ళు పొలిటికల్గా కొంచెం అధికార పార్టీతో ప్రజెంట్గా వాళ్ళు నాయకులుగా ఉన్నారు, వాళ్ళ మేనేజ్మెంట్ ఎక్కువ జరుగుతున్నట్టుంది. అందుకని ఏ నాయకుడు కానీ ఇంతవరకు రాలేదు సార్. వాళ్ళకి డబ్బు ఉంది, ప్లస్ అది దీంతో పోలీస్ వ్యవస్థని, రాజకీయ వ్యవస్థని అన్నీ మేనేజ్ చేయగలుగుతున్నారు. కాబట్టి మా దగ్గరికి ఇంకా ఏ కుల సంఘాల నాయకులు కానీ ఇంతవరకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు. నిన్న వచ్చారు, జాతీయ మాల మహానాడు సంఘం అనేసి వచ్చారు, కొద్దిసేపు చేశారు, వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళు కనీసం ఫోన్ చేయడం కానీ, అప్రోచ్ అవ్వడం కానీ, ఎలా ఉన్నారమ్మా అనేసి. పోలీసుల నుండి కూడా ఎట్లాంటి ఇన్సూరెన్స్ లేదు, మీరు ఎక్కడున్నారు, కనీసం ఎక్కడికైనా వెళ్తున్నారా, మంచిగా ఉన్నారా అనేది ఇంతవరకు పోలీసుల నుండి కూడా ఎట్లాంటి కాల్ కూడా లేదు. ఇంకెలా నమ్మాలనిపిస్తుంది మాకు. సో నిందితులపైన కఠినంగా శిక్షించాలి, ఉన్న చట్టాన్ని బలంగా అమలు చేయాలనేసి మా డిమాండ్. వాళ్ళకి ఇంకెవరైనా సరే కింది కులాలను టచ్ చేయాలి అని అంటే భయం పుట్టేలా చట్టాలను అమలు చేయాలి సార్. అట్లా చేస్తే తప్ప ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ప్రణయ్ అమృత హత్య జరిగిపోయింది, ఇట్లా సంవత్సరానికి ఒక హత్యలు మారుమూల ప్రాంతాల్లో చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ వీటిపైన నాయకులు ఎవరు కూడా గట్టిగా స్పందించట్లేరు. మా ఉన్న నాయకులు కూడా, మా ఎస్సీ నాయకులు కూడా ఎవరు కూడా వీళ్ళు గట్టిగా గవర్నమెంట్ ఫోర్స్ చేయలేకపోతా ఉన్నారు. అందువల్ల ఈ చట్టాలు ఇంప్లిమెంటేషన్ కాలేకపోతా ఉన్నాయి అనేసి మా ఉద్దేశం సార్. మాకు న్యాయం కావాలి కోరుకుంటున్నాం. విన్నారుగా వీళ్ళ ఆక్రందనని, చూశారుగా మాటలు ఏ మాత్రం పుట్టనటువంటి స్థితిలో కూడా వాళ్ళు చేసినటువంటి డిమాండ్లని. కుల సంఘాలు ఎక్కడికి పోయాయి, పోలీసులు ఎక్కడికి పోయారు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళ సూటి ప్రశ్న. వాళ్ళ తమ్ముడిని చంపేయటం మాత్రమే కాకుండా వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ లేదంటున్నారు ఈ బాధితులు. ఎవరైనా కూడా, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, రాజకీయాలు ఎలాగైనా చేయొచ్చు, పార్టీలు ఏవైనా కావచ్చు, బంటికి మాత్రమే కాకుండా బంటి కుటుంబానికి న్యాయం జరగాలనేటువంటిది వాళ్ళ డిమాండ్. చూద్దాం మిగతా కేసుల్లాగే ఈ కేసు కూడా నీరుగారిపోతుందో, లేకపోతే నిందితులు ఎవరైనప్పటికీ కూడా చట్టం ముందుకు వచ్చి నిలబడతారో. కెమెరా పర్సన్ భానుతో విజయ్ సాధు, డైల్ న్యూస్ కోసం.